పిల్లల కోసమని వెదుకుతున్నారా? పాడు సింహం మీ పిల్లలిద్దరిని చంపేసింది. చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేసింది. నేనా సింహాన్ని ఊరికే వదలను. దాన్ని చంపితే కాని నా ప్రతీకారం పూర్తి కాదు. ఆ 2 పులులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. వెంటనే ఉపాయాన్ని అమలు చేసి చెట్టుచాటు నుంచి ఈ 2 పులులు చూస్తూ ఉండగానే సింహం వచ్చి ఆ మాంసపు ముద్ద కోసం వెళ్ళి ఆ గోతిలో పడిపోతుంది. నా పిల్లలిద్దరినీ నీ పొట్టన పెట్టుకున్నావు. ఎవరో అబద్ధం చెప్పారు. నేనలాంటి వాణ్ణి కాదు. ఆ సింహాన్ని బయటకు లాగుతాయి పులులు అని సింహం తన బిడ్డను ఒంటరిగా వదిలి బిడ్డను గమనిస్తూ ఉంటాయి. ఇంతలో నక్కక్కడికొస్తుంది. వెంటనే 2 పులులు సింహం ఒక్కసారిగా అక్కడికొచ్చి నక్కపై దాడి చేస్తాయి అని ఆ సింహం నక్కను చంపి గుహలోకి వెళ్ళి గుహలోని పామును కూడా చంపేస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే అపరిచితుల మాటల్ని నమ్మరాదు అని.